క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. క్షమించండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న పక్షమందు మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభువారు ప్రార్థనల గురించి మాట్లాడుతూ ఉన్నారు. గత 2-3 రోజులుగా ఈ ప్రార్థన గురించి మాట్లాడుతూ ఒక్కొక్క అంశాన్ని ప్రభువారు ప్రస్తావిస్తూ వచ్చారు. ఇవాళ ప్రార్థన చేసేటప్పుడు క్షమించాలి అన్న అంశాన్ని మాట్లాడుతున్నారు. నీవు ప్రార్థన చేయటానికి లేచి నిలవబడినప్పుడు అన్న మాటను వాడారు. అంటే ప్రార్థన నిలబడే చేయాలనంటే సహజంగా యూదులు నిలబడి చేస్తుంటారు ప్రార్థన. అలాగని అదే మ్యాండేటరీ అనేం కాదు. కొంతమంది నిల్చొని చేసిన సందర్భాలు ఉన్నాయి, కొంతమంది కూర్చొని చేసిన ప్రార్థనలు ఉన్నాయి, కొంతమంది మోకరించి చేసిన ప్రార్థనలు ఉన్నాయి, కొంతమంది పడుకొని చేసిన ప్రార్థనలు ఉన్నాయి. సో ఇక్కడ పాస్చర్ ఇంపార్టెంట్ కాదు. అంటే మనం ఎట్లా మోకరించామో లేకపోతే కూర్చున్నామా నుంచున్నామా అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ మన మనస్సును చూస్తాడు. సో యేసు ప్రభువారు అంటున్నారు, మీరు ప్రార్థన చేయటానికి నిలబడినప్పుడు మీ మనసులో దేవుడి వలన ప్రేరేపింపబడి మీరు వాక్యాన్ని ఎవరి ద్వారా అయినా ఎవరితోనైనా మీకు వైరం ఉందన్న విషయము గ్రహించుకున్నప్పుడు, తెలిసినప్పుడు ముందు అతనితో సమాధాన పడండి, అనగా అతన్ని క్షమించండి అంటున్నారు. అందుకే దావీదు కూడా అంటాడు, నేను ప్రార్థన చేసినప్పుడు నా హృదయంలో పాపము లక్ష్యముంచిన ఎడల దేవుడు నన్ను నా మనవి ఆలకింపకపోవును అని అంటాడు. సో ఎవరితోనైనా వైరము లేకపోతే ఎవరితోనైనా శత్రుత్వం ఉంది అనుకున్నప్పుడు ముందు అతన్ని క్షమించటం ప్రభు చెబుతున్న ప్రార్థన యొక్క సారాంశం. ఎప్పుడైతే నువ్వు అతన్ని క్షమిస్తావో వెంటనే ప్రభు పరలోకమందున్న దేవుడు తండ్రి మీ పాపాలని క్షమిస్తాడు అనుంది. ఇక్కడ పాపాలను క్షమిస్తాడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రక్షణ కొరకైన పాపం క్షమించటం కాదు, రోజువారీ చేసే పాపాలు. అంటే రక్షింపబడినా కూడా అప్పుడప్పుడు మనం చేస్తుంటాం కదా, ఆ పాపాలను క్షమిస్తూ ఉంటాడు. అంతేగాని ఇప్పుడు నేను సపోజ్ నాకు అసలు రక్షణ లేదు, నేను నా విషయంలో ఒకడు తప్పు చేశాడు, నేను అతన్ని క్షమించేశాను, నాకు రక్షణ వచ్చిద్దా? కాదు. రక్షణ కేవలం విశ్వాసం ద్వారానే వచ్చిద్ది. ఈ క్షమాపణ ఏంటి అని అంటే, రక్షింపబడినా కూడా అప్పుడప్పుడు మనం పొరపాట్లు చేస్తూ ఉంటాము, వాటిని ప్రభు క్షమిస్తూ ఉంటాడు తప్ప ప్రభువుని రక్షకుడిగా అంగీకరించకుండానే ఎవరినో క్షమించేస్తే వారికి క్షమాపణ, వారికి రక్షణ వచ్చేసిద్దని అయితే కాదు. పాపాలు క్షమింపబడేవి 2 సందర్భాల్లో. ఒకటి, పాపి అని ఒప్పుకొని రక్షణ కొరకు క్షమింపబడాలి. పరలోకమందున్న తండ్రి మనల్ని మన రక్షణ కొరకు క్షమించేది ఉంది. మన రోజువారీ తప్పులు రక్షణ పొందాక కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తుంటాం, వాటిని కూడా క్షమించే పరిస్థితి ఉంది. ఇక్కడ మాట్లాడేది రక్షణ పొంది కూడా మనిషి అప్పుడప్పుడు శిష్యులతో గత మాట్లాడుతున్నాడు. సో అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తుంటారు, వాటి విషయంలో పరలోకపు తండ్రి మనల్ని క్షమిస్తారు. జ్ఞాపకం ఉందా? యేసు ప్రభు వారు శిష్యుల పాదాలు కడుగుతూ ఉంటే పేతురు వద్దంటాడు. దానికి అంటాడు, యేసు ప్రభు వారు అంటారు, మీరు ఇట్లా చేయించటం అవసరము
అని దాని గురించి చెప్పినప్పుడు, అయితే నాకు స్నానం గూడా చేయించు అంటాడు. దానికి యేసయ్య ఏమంటాడు, ఒకసారి మరి శుభ్రపరచబడిన వాడికి మళ్ళీ శుభ్రంతో పని లేదు. కాళ్ళు కడుక్కుంటే చాలు అంటాడు. అలాగే మనం ఒకసారి రక్షింపబడ్డాం. మళ్ళీ రక్షణ కొరకైన క్షమాపణ అవసరం లేదు. అది దేవుడెవరు ఆల్రెడీ క్షమించేశారు. ఇదేంటంటే రోజువారీ పొరపాట్లు చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. దాని విషయంలో దేవుడు మనల్ని క్షమిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని అలా క్షమించాలి అనంటే ఖచ్చితంగా మనం మన సహోదరుల్ని క్షమించవలసిన వారమై ఉన్నాము అన్న విషయాన్ని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.